హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఆల్గో ట్రేడింగ్ రిలేటెడ్ గా ఫ్రీ ట్రయల్ వర్షన్ కావాలని కామన్ గా మెసేజ్ చేస్తున్నారండి. సో మీ అందరి రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసుకుని ఆల్గోలోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఒక 1 వీక్ ఫ్రీ ట్రయల్ వర్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ ఫ్రీ ట్రయల్ వర్షన్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఈ ఫ్రీ ట్రయల్ వర్షన్ లో మీరు ఏ రోజు ఏ స్ట్రాటజీస్ రన్ చేసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం ప్రతిరోజు ఏ టైం కి ఆల్గోని రన్ చేసుకోవాలి, ఇలా ప్రతి కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మన ఆల్గోలో ఫ్రీ ట్రయల్ వర్షన్ యూస్ చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే మీరు ట్రయల్ వర్షన్ ని ఎఫెక్టివ్ గా యూస్ చేయగలరు. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు మన ఆల్గో వెబ్సైట్ లోకి ఎంటర్ అయ్యి రిజిస్టర్ అవ్వాలి. సో దిస్ ఈస్ అవర్ వెబ్సైట్ అండి, www.sahasraalgo.com. వన్స్ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ తో వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, మీరు కనుక మన ఫ్రీ ట్రయల్ వర్షన్ యూస్ చేయాలంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మన ఆల్గోలో ఓన్లీ 2 బ్రోకర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి ఫస్ట్ స్టాక్, ఇంకొకటి LS Blue. ఈ 2 బ్రోకర్స్ లో ఏదైనా ఒక బ్రోకర్ ని మా రిఫరల్ లింక్ తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు టోటల్ గా 10 డేస్ వరకు ఫ్రీ ట్రయల్ వర్షన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం, ఐదర్ ఫస్ట్ స్టాక్ ఆర్ LS Blue. ఈ 2 డిమార్ట్ అకౌంట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు నచ్చిన డిమార్ట్ అకౌంట్ లో మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ట్రయల్ వర్షన్ యాక్సెస్ వచ్చేస్తుంది. వన్స్ మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ డిమార్ట్ అకౌంట్ సంబంధించిన యూజర్ ఐడి అండ్ మీరు మన ఆల్గో వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఈ 2 మీరు మా పర్సనల్ నెంబర్ కి వాట్సాప్ చేయాల్సి వస్తుంది. సో నా పర్సనల్ నెంబర్, దిస్ ఇస్ ద వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్ కి మీరు ఈ 2 డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేసిన ఇమీడియట్లీ మీకు ఆల్గోలో 10 డేస్ ఫ్రీ ట్రయల్ వర్షన్ యాక్టివేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వన్స్ ఫ్రీ ట్రయల్ వర్షన్ యాక్టివ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న అవైలబుల్ స్ట్రాటజీస్ లో మీరు పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ నేను పేపర్ ట్రేడ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మీరు ఇక్కడ ఫ్రీ ట్రయల్ వర్షన్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్గో గురించి పూర్తిగా ట్రైనింగ్ అవ్వలేదు. బేసిక్ గా మన ఆల్గో సబ్స్క్రిప్షన్ ఇచ్చే ముందు ప్రతి ఒక్కరికి ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ట్రైనింగ్ లో మన ఆల్గో ప్లాట్ఫామ్ ని ఎలా యూస్ చేయాలి, ఏ టైం పీరియడ్ లో ప్రాపర్ యూస్ చేసుకుంటే బెటర్, ఏ టైం పీరియడ్ లో ఆల్గో యూస్ చేయకూడదు, అండ్ ఆల్గోలో ఉన్న స్ట్రాటజీస్ గురించి కూడా డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది. సో డీటెయిల్ ట్రైనింగ్ అవ్వక ముందే మీరు రియల్ మనీతో ట్రేడింగ్ చేయడం అనేది వర్త్ కాదు కాబట్టి ఈ 1 వీక్ ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. రియల్ మనీతో దయచేసి ట్రేడింగ్ చేయొద్దు. పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అండ్ స్ట్రాటజీ సంబంధించిన రిస్క్ రివార్డ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రియల్ మనీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. సో వన్స్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే మీకు ప్రీబిల్డ్ సెక్షన్ ఉంటుందండి. ప్రీబిల్డ్ లో మనకి మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బై 1 బై 2, సెన్సెక్స్ బై 1 బై 2, ఇవన్నీ కూడా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. తర్వాత నిఫ్టీ బై లో విక్స్ మార్కెట్స్, సెన్సెక్స్ బై లో విక్స్ మార్కెట్స్. వి ఆల్ నో దట్ మనం ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇండియా విక్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం లో విక్స్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి సో లో విక్స్ మార్కెట్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ అలాగే నార్మల్ విక్స్ అయితే మీరు ఈ 4 స్ట్రాటజీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ట్రయల్ వర్షన్ లో ఉన్నారు కాబట్టి ట్రయల్ వర్షన్ లో మీరు ఒకవేళ ఆప్షన్ బయింగ్ చెక్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న కంప్లీట్ బై స్ట్రాటజీస్ మీరు డైలీ రన్ చేసుకోవచ్చు. రిమెంబర్, ప్రతి స్ట్రాటజీ ఓన్లీ పేపర్ ట్రేడ్ లో మాత్రమే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రోకర్ ని కనెక్ట్ చేసుకుంటే స్ట్రాటజీ రన్ చేసే ముందు మీకు ఇక్కడ బ్రోకర్ ఆప్షన్, ఇప్పుడు నేను LS Blue బ్రోకర్ కనెక్ట్ చేశాను, నాకు LS Blue యూజర్ ఐడి కనిపిస్తుంది, పేపర్ ట్రేడ్ కనిపిస్తుంది. మీరు పేపర్ ట్రేడ్ లో సెట్ చేసుకుని మాత్రమే ట్రయల్ వర్షన్ లో చేయండి. ఓకే, సో ఇక్కడ మన దగ్గర ఉన్న స్ట్రాటజీస్ వచ్చేసరికి మన దగ్గర ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ లో మనం చెప్పుకుంటూ వచ్చాం, ఆప్షన్ బయింగ్ తో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ సెల్లింగ్ చాలా సేఫ్. ఇట్ డజంట్ మీన్ ఆప్షన్ బయింగ్ చేయొద్దని కాదు, ఆప్షన్ బయింగ్ లో రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వేరే ఆప్షన్ సెల్లింగ్ లో మనకి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఈవెన్ ఫ్యూచర్స్ లో కూడా రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మన దగ్గర 3 సెగ్మెంట్స్ ఉన్నాయి, బయింగ్, సెల్లింగ్ అండ్ ఫ్యూచర్స్. ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేయాలి అనుకుంటే మన దగ్గర టోటల్ 6 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ 6 స్ట్రాటజీస్ డైలీ పేపర్ ట్రేడ్ చేయండి, డైలీ చెక్ చేయండి. అంటే హై విక్ స్ట్రాటజీస్ రన్ చేయండి, లో విక్ స్ట్రాటజీస్ రన్ చేయండి. జస్ట్ ఈ 10 డేస్ ట్రయల్ వర్షన్ లో మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది, మార్కెట్ డైరెక్షన్ తగ్గట్టు మన ఆల్గో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడండి. ఫర్గెట్ అబౌట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇక్కడ మీరు ఆల్గో ప్లాట్ఫామ్ తీసుకుంటే 100% ప్రాఫిట్స్ వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. ద ఇంటెన్షన్ ఈస్ ఈ 1 వీక్ ఫ్రీ ట్రయల్ వర్షన్ లో మార్కెట్ సినారియో తగ్గట్టు ఆల్గో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అని ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఆప్షన్ బయింగ్ చేయాలంటే మీ దగ్గర ఉన్న టోటల్ 6 స్ట్రాటజీస్ రన్ చేయండి. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మన దగ్గర 4 స్ట్రాటజీస్ ఉన్నాయి, నిఫ్టీ ఐరన్ కౌంటర్, నిఫ్టీ ఐరన్ ఫ్లై, సెన్సెక్స్ ఐరన్ కౌంటర్, సెన్సెక్స్ ఐరన్ ఫ్లై. అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఓన్లీ ఎక్స్పైరీ డేస్ మాత్రమే చేస్తాం. అంటే నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ట్యూస్డే చేస్తే, సెన్సెక్స్ సంబంధించిన ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ థర్స్డే చేస్తాం. సో ఓన్లీ ఎక్స్పైరీ డేస్ మాత్రం ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటాం. అండ్ ఫీచర్స్ కూడా మీరు డైలీ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, బేసిక్ గా మన ఆల్గోలో వెన్స్డే అసలు ట్రేడింగ్ చేయమండి.
వెదర్ మీరు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, ఫ్యూచర్స్ ఏం చేసినా వెన్స్డే మేము ట్రేడింగ్ రికమెండ్ చేయం. బట్ ట్రయల్ వర్షన్ మీరు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ చెక్ చేసుకుంటా అంటే మీ పర్సనల్ చాయిస్. బట్ వెన్స్డే ఇస్ నాట్ రికమెండబుల్ టు ట్రేడ్. ఓకే, సో ఇప్పుడు మనం డైలీ ఆల్గోలో ఎలా రన్ చేయాలి? ఇప్పుడు నేను ఏదైనా స్ట్రాటజీని ఈ రోజు టెస్ట్ చేయాలనుకుంటే దాన్ని ఎలా రన్ చేయాలి, ఎప్పుడు రన్ చేయాలి? రిమెంబర్, మీరు ఆల్గోని రన్ చేయాలంటే ప్రతిరోజు 8:45 నుంచి 9:15 ఈ టైం పీరియడ్ లో మాత్రమే మీరు రన్ చేయాలి. సో బిఫోర్ 8:45 రన్ చేసినా మీకు ఆల్గో వర్క్ అవ్వదు. 9:15 తర్వాత రన్ చేసినా ఆల్గో రన్ అవ్వదు. ఓన్లీ 30 minutes లోనే మీరు ఏ స్ట్రాటజీ ఈ రోజు టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ రన్ చేసేయాలి. ఇప్పుడు ఎవ్రీడే మీరు ఆల్గో వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిఫ్టీ బై 1 బై 2 రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 స్ట్రాటజీస్ ఈ రోజు నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి పేపర్ ట్రేడ్ లో ఉందో చూసుకుంటాను. పేపర్ ట్రేడ్ లో లేకపోతే పేపర్ ట్రేడ్ సెట్ చేసుకుని, సో ఇప్పుడు నిఫ్టీ దగ్గర ఇక్కడ రన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ 8:45 దగ్గర నుంచి 9:15 మధ్యలో ఈ టైం పీరియడ్ లో నేను ఇక్కడ రన్ మీద క్లిక్ చేయాలి. అండ్ అలాగే నిఫ్టీ బై 2 కూడా ఈ టైం పీరియడ్ లో రన్ మీద క్లిక్ చేయాలి. ఈ టైం పీరియడ్ లో నేను ఎన్ని స్ట్రాటజీస్ రన్ చేయాలనుకుంటున్నానో ప్రతి స్ట్రాటజీ మీద రన్ మీద క్లిక్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా మార్కెట్ ఓపెన్ అయినాక బేస్డ్ ఆన్ మార్కెట్ డైరెక్షన్ అండ్ ఈ స్ట్రాటజీ ఉన్న లాజిక్ క్రైటీరియా బట్టి ఆర్డర్స్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆటోమేటిక్ స్టాప్ లాస్, ఆటోమేటిక్ టార్గెట్స్ వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నిఫ్టీ బై 1 ని పేపర్ ట్రేడ్ లో రన్ చేస్తే ఈ నిఫ్టీ బై నుంచి ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయి, ఏమేమి ఆర్డర్స్ రన్ అవుతున్నాయి, ఎంత స్టాప్ లాస్ వచ్చింది, ఏ ప్రైస్ దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందో చూసుకోవాలంటే ఇక్కడ మీకు లైవ్ అనే సెక్షన్ ఉంటుంది కదా, ఇది మీరు లైవ్ మార్కెట్ లో క్లిక్ చేస్తే మీరు ఏ స్ట్రాటజీ రన్ చేస్తారో దాని నుంచి వస్తున్న ఆర్డర్స్ కూడా మీరు లైవ్ లో చూడొచ్చు. సో స్టాప్ లాస్ ట్రైలింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఏ పాయింట్ లో ఎంట్రీ పడుతుంది, సో ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ టార్గెట్ తీసుకుంటుంది అనేది కూడా మీరు లైవ్ లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఓవరాల్ గా ఈ స్ట్రాటజీ నుంచి మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇక్కడ MTM లో రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? సో మీరు ఇలా 10 days వరకు మన ఆల్గో ప్లాట్ఫామ్ లో ఫ్రీగా పేపర్ ట్రేడ్ చేసుకుని జస్ట్ ఆల్గో ఎక్స్పీరియన్స్ తీసుకుని దాని తర్వాత యూ కెన్ డిసైడ్ వెదర్ మీరు ఆల్గో ట్రేడింగ్ సెట్ అవుతుందో లేదో మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ దీనికి రిలేటెడ్ గా మనం October 5 నుంచి న్యూ ఆల్గో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో డైరెక్ట్ గా మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యే ముందే మీరు 1 week or 10 days పేపర్ ట్రేడ్ చేసుకుని మీరు పర్సనల్ గా సాటిస్ఫై అయితేనే అప్పుడు మీరు ఆల్గో తీసుకోవచ్చు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పేపర్ ట్రేడ్ మాత్రమే చేయండి, రియల్ మనీతో ట్రేడ్ చేయొద్దు. పూర్తి ట్రైనింగ్ అయిన తర్వాత ప్రతి స్ట్రాటజీలో ఉన్న రిస్క్ అంటే తెలుసుకున్న తర్వాత మాత్రమే రియల్ మనీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్గో ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో LIS Blue అండ్ ఫస్ట్ స్టాక్ 2 డీమార్ట్ అకౌంట్ సంబంధించిన రిఫరల్ లింక్ పోస్ట్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఒక డీమార్ట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకుని మా రిఫరల్ లింక్ తో నాకు వాట్సాప్ చేస్తే మీకు ఇమీడియట్ గా 10 days ట్రయల్ వర్షన్ యాక్టివేట్ చేస్తాం. థ్యాంక్ యూ.